హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఈ రోజు రొయ్యల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇక్కడ నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను. 1 కేజీ తొక్క మొత్తం వలిచేస్తే మనకి 1/2 కేజీ రొయ్యలు అనేవి అవుతాయి. వీటిని శుభ్రంగా కడిగేసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి. పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలండి. మనకి వాటర్ అనేవి వస్తాయి రొయ్యల్లో నుంచి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే అంతవరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే స్టవ్ వెలిగించుకొని కూర వండుకోవడానికి ఒక బాండీ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల వెన్న, 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. ఇది వేడైన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇక్కడ నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, వేసుకోండి. అలాగే 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకున్నాక బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకోండి. మన టమాటా ముక్కలంతా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా అయిపోయినాయి కదా. ఇప్పుడు 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందాము. వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. తర్వాత ఇందులోనే కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. అంటే మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాను. వేసుకొని కారాన్ని కూడా 1 నిమిషం పాటు వేయించుకోండి. కారం వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇట్లా మనకి నూనె అనేది కనిపిస్తూ ఉంటుంది చూడండి. అప్పుడు మనము ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు పోసుకోండి. 1 లేదా 1.5 గ్లాస్ అనేవి సరిపోతాయి. తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 లేదా 8 నిమిషాలు ఉడికించుకోండి. చివర్లో గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకొని మరొక నిమిషం కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, చాలా టేస్టీ, చాలా సింపుల్ రొయ్యల కూర అనేది ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ మటుకు అదిరిపోతుందండి. డోంట్ మిస్ ఇట్. తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.